హలో ఫ్యామిలీ, నేను వర్క్ చేసే ప్లేస్ దగ్గర మరొక ఇందిరమ్మ ఇంటికైతే మార్కౌట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వాళ్ళు సైట్ క్లియరెన్స్ చేసుకున్న తర్వాత మార్కౌట్ ఇచ్చాక మళ్ళీ ఒక్కసారి పిఎస్ వచ్చి వాళ్ళ మెజర్మెంట్స్ ఇందిరమ్మ ఇంటి మెజర్మెంట్స్ ప్రకారమే ఉన్నాయా లేదా అని అయితే ఒక్కసారి సరి చూసుకోవాలి. లేకపోతే మళ్ళీ మనకు 600 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువగా ఉంటే మళ్ళీ బిల్ అయితే రాకుండా ఉంటుందిగా. సో కాబట్టి ఒక్కసారి క్యాప్చర్ చేసే ముందైతే మెజర్మెంట్స్ అయితే చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ వీళ్ళ మెజర్మెంట్స్ అయితే క్రాస్ చెక్ అయితే చేస్తున్నాం అనమాట. వీళ్ళ మెజర్మెంట్స్ వచ్చేసి 25x23 ఉన్నాయి, అంటే 575 స్క్వేర్ ఫీట్స్ అనమాట. అదే మనం స్క్వేర్ యార్డ్స్లోకి తీసుకుంటే 63.8 స్క్వేర్ యార్డ్స్. వీళ్ళైతే డబల్ బెడ్రూమ్ కిచెన్ హాల్కి అయితే మార్కౌట్ అయితే చేసుకున్నారు. ఇక్కడ మనకు బాక్సుల్లా కనిపిస్తుంది కదా, ఇక్కడైతే పిల్లర్స్ వస్తాయన్నమాట. ఇలా లబ్ధిదారుల కొలతలు అయితే మరొకసారి చూసుకొని అవి ఇందిరమ్మ ఇంటి ప్లానింగ్కు తగ్గట్టు ఉంటే మేమైతే మొబైల్లో క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అలా క్యాప్చర్ చేసిన వారికి మాత్రమే బిల్ రావడం జరుగుతుంది. కొందరు ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ రాకన్నా ముందులే వాళ్ళే మార్కౌట్ వేసుకొని బేస్మెంట్ అయితే వేసుకుంటున్నారు, ఇందిరమ్మ ఇల్లు వస్తుందనే నమ్మకంతో. అలా వేసుకుంటే మీకైతే అస్సలు బిల్లు రాదు. ఖచ్చితంగా ఫోన్లో అయితే క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. మార్కౌట్ అయితే ఖచ్చితంగా పిఎస్ ముందైతే వేసుకొని పిఎస్ మొబైల్ అయితే ఇలా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అలా క్యాప్చర్ చేయకుండా మీరు బేస్మెంట్ వరకు వెళ్ళినా కూడా బిల్ అనేది రావడం జరగదు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.